అంతే. జాగ్రత్త జాగ్రత్త అన్న, జాగ్రత్త అన్న, జాగ్రత్త. ఏం పర్వాలేదు పర్లేదు, ఏమవుతుంది ఏమవుతుందన్నా. టాయిలెట్కి వస్తుంది. ఈ మధ్య పాములు చెట్లలో కన్నా కార్లలో, ఏసీల్లో, బైక్, వాషింగ్ మిషన్, వాటర్ పైపుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేడి తట్టుకోలేక అవి కూడా చల్లని ప్రదేశాలను వెతుక్కుంటున్నాయి. ఇలా జనావాస ప్రాంతాల్లో తిరుగుతుంటే ప్రజలు భయపడుతున్నారు. చాలా సందర్భాల్లో మనం పాములను బైక్ లేదా కార్లలో చూస్తుంటాం. అందుకే వాహనాలు తీసేటప్పుడు మొత్తం చెక్ చేసుకోవాలి. తాజాగా విశాఖపట్నంలో జూ వెనకాల పార్కింగ్ చేసిన ఒక కారులోకి పాము దూరింది. జూలో పాముని చూద్దామని వెళ్తే పామేమో కారులోకే వచ్చేసింది. కారు డిక్కీ కింద పామును గుర్తించిన ఓనర్ వెంటనే నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే స్నేక్ క్యాచర్స్ని పిలిపించారు. కారు వెనకాల టైర్లో నుండి పాముని రెస్క్యూ చేశారు సిబ్బంది. అవుతున్నారు కదా ఆయన అందే దాన్ని లాగరా వెళ్ళిపోద్ది వెంటనే. నువ్వు పట్టుకోవాలి గ్రిప్, లాగరా అమ్మా. అది అంతే. జాగ్రత్త జాగ్రత్త అన్న, జాగ్రత్త అన్న, జాగ్రత్త అన్న. ఏం పర్వాలేదు పర్లేదు, ఏమవుతుంది 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 ఏమవుతుంది. ఫోటో కావాలన్నది అని ఎవరు పట్టుకుని ఉన్నారు. You should also be awareness about the snakes. Come on, please come forward. Please come forward. Sir, Kiran garu, అలా వస్తున్నారు. రండి రండమ్మా, రండమ్మా, పర్లేదు.